నీకు మైక్ అప్పగిచ్చేద్దాం. స్కూల్కు కాలేజెస్కి వెళ్ళే బిడ్డలు ముందుకు రండి. మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. మిగతా వాళ్ళందరూ కళ్ళు మూసుకోనండి. స్కూళ్ళకు కాలేజీకి వెళ్ళే బిడ్డలు ముందుకు వచ్చేసేయండి కంప్లీట్గా. హల్లెలూయా. చదువుకునే బిడ్డలు ముందుకు రండి. వారు ఏ క్లాసెస్ హయ్యర్ స్టడీస్ చదువుతున్నా ముందుకు రండి. హల్లెలూయా 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 హల్లెలూయా. రిబాషక తుతమా తురాల రబషన కతు సతరాల రబ. కళ్ళు మూసుకోవాలి. అందరు కళ్ళు మూసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం. ప్రభు సన్నిధిలో అందరం కళ్ళు మూసుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ సంవత్సరం కాలేజెస్కి వెళ్ళే బిడ్డలు, స్కూళ్ళకు వెళ్ళే బిడ్డలు, ఓ రిబాషా కతురాల రాబా కతురా. కల్వై కల్వై. హల్లెలూయా హల్లెలూయా. ఇందులో మీ పిల్లలు ఉంటారు, వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. ఇందులో మీ పిల్లలు ఉంటారు, మీ పిల్లల కొరకు చేతులెత్తి ప్రార్థన చేయండి. ఇందులో మీ పిల్లలు ఉంటారు, వారి కొరకు చేతులెత్తండి. ప్రభువా, ఈ సంవత్సరం నా పిల్లలు చక్కగా చదువుకోవాలి, మంచి జ్ఞానం రావాలి, వారి భవిష్యత్తు దీవించబడాలి. చిన్ననాటి నుండి వాక్యం వారి హృదయాలలో పని చేయాలి. బడిలో చెప్పే మాటలు వారి హృదయాల్లో పని చేయాలి. వారి భవిష్యత్తు దీవెనకరంగా ఉండాలయ్యా. నా పిల్లలు, నా మనవళ్ళు, మనవరాళ్ళు, ఓ హల్లెలూయా. చేయండి చేయండి. ఓ రిబాషల రబా రిబాబా రిబాబా ల రబా బాబా రిబాబా షకతుతరల రబా బాబా. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. నాయనా నీకు స్తోత్రం 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 స్తోత్రం. చేయండి చేయండి, నేను చేయబోతున్నాను. ఈలోపు మీరు చేయండి, ప్రార్థన చేయండి బిడ్డల కొరకు, వారి చదువుల కొరకు. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్గా దేవుడు వారిని మార్చాలి. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్గా దేవుడు వారిని మార్చాలి. వారి స్టడీ లైఫ్ చాలా అందంగా ఉండాలి, దీవెనకరంగా ఉండాలి. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం. చేయండి చేయండి. ఇక్కడ ఉన్న బిడ్డలందరి కొరకు ప్రార్థన చేయాలి. మనం ఈరోజు ప్రార్థన పెట్టిందే బిడ్డల కొరకు ప్రార్థన చేయడానికి. ఓ రిబాషల రబాబా రిబాబా రిబాతా కతా షకతుతరల రబాబా రిబాబా రిబాబా రిబాల రబాబా రిబాబా రిబాషకతుతరల రబాబా. యేసయ్యా 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 యేసయ్యా. దేవా, ఈ బిడ్డలపైకి నీ కృప దిగి వచ్చునుగాక, నీ కృప దిగి వచ్చునుగాక, నీ కృప దిగి వచ్చునుగాక, నీ కృప దిగి వచ్చునుగాక, నీ కృప దిగి వచ్చునుగాక. ఈ బిడ్డలందరిపైకి నీ కృప దిగి వచ్చునుగాక. నాయనా నీకు స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. మరొక సంవత్సరంలోనికి ప్రభువా అయ్యా, వారు నాయన తండ్రి చదువుకోవడానికి అడుగు పెడతా ఉన్నారు. మరొక విద్యా సంవత్సరంలోనికి అడుగు పెడుతున్నారయ్యా. అయ్యా, మీరు జ్ఞాపకం చేసుకోండి, జ్ఞాపకం చేసుకోండి, జ్ఞాపకం చేసుకోండి అయ్యా. కృప దయచేయండి, కృప దయచేయండి, కృప దయచేయండి, కృప దయచేయండి. దేవుని దయందు, మనుషుని దయందు, యేసు నామములో ఈ బిడ్డలందరూ వర్ధిల్లుదురుగాక, వర్ధిల్లుదురుగాక. వారు ఏ సబ్జెక్ట్లో బలహీనలో ఆ సబ్జెక్టు చక్కగా అర్థమయ్యే జ్ఞానం వారికి కలుగునుగాక.
ఏ సబ్జెక్ట్ లో వాళ్ళు బలహీనలో ఆ సబ్జెక్ట్ లో జ్ఞానము కలుగును గాక. యేసు క్రీస్తు నామములో ప్రతి ఒక్కరు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ గా మార్చబడుదురు గాక. యేసు నామములో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ గా మార్చబడుదురు గాక. వారి జ్ఞానం అభివృద్ధి చెందును గాక, వారి బుద్ధి అభివృద్ధి చెందును గాక. వారందరూ ఇంటెలెక్చువల్స్ అవుదురు గాక. యేసు నామములో ఇంటెలెక్చువల్స్ అవుదురు గాక. యేసు నామములో బ్రైట్ ఫ్యూచర్ కలుగును గాక. యేసు నామములో జ్ఞానము కలుగును గాక, తెలివి కలుగును గాక. దేవా, జ్ఞాపక శక్తితో నింపండి అయ్యా వారిని. నైనా జ్ఞాపక శక్తితో నింపండి అయ్యా. నైనా వారి యొక్క మాస్టర్లు చెప్పినవి అర్థం చేసుకోగలిగిన జ్ఞానము అయ్యా, రిసీవ్ చేసుకోగలిగిన జ్ఞాపక శక్తి, అర్థము చేసుకోగలిగిన జ్ఞానము ప్రభు దయచేయండి ప్రభు. ప్రజ్ఞా వివేకములు కలిగిన హృదయం వారికి కలుగును గాక. ప్రజ్ఞా వివేకములు కలిగిన హృదయము కలుగును గాక. నాయనా, స్పోర్ట్స్ విషయంలో కూడా వారికి జ్ఞానము దయచేయండి. ఫిజికల్ ఫిట్నెస్ మీరు దయచేయండి ప్రభా. మెంటల్ ఫిట్నెస్ మీరు దయచేయండి ప్రభా. ఎటువంటి స్ట్రెస్ లేకుండా మీ కృప చూపండి ప్రభా. అయ్యా, టార్గెట్లు రీచ్ అవుటకు మీ కృప చూపండి ప్రభా. రానున్న సంవత్సరాలలో ప్రతి డిపార్ట్మెంట్ లో ఆఫీసర్స్ గా వెళ్లుదురు గాక నా దేవా. డిపార్ట్మెంట్లలో జాబులు కొట్టుదురు గాక ప్రభా. ఆఫీసర్స్ గా మార్చబడుదురు గాక ప్రభా. కృప 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 వారిపైన విస్తరించును గాక. 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 నాయనా, మీరు కృప చూపించండి అయ్యా. జ్ఞాపక శక్తితో నింపండి అయ్యా. జ్ఞానముతో నింపండి అయ్యా. దేవా, నీకు స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. ఆర్ట్ విషయంలో టాలెంట్ దయచేయండి ప్రభా. మ్యాథ్స్ విషయంలో టాలెంట్ దయచేయండి అయ్యా. ఫిజిక్స్ విషయంలో, కెమిస్ట్రీ విషయంలో ప్రభా, హిందీ విషయంలో టాలెంట్ దయచేయండి ప్రభా. ఏ సబ్జెక్ట్ లో వాళ్ళు బలహీనులు అనుకుంటున్నారో ఆ విషయంలో కృప కలుగును గాక. ఆ విషయంలో కృప కలుగును గాక. ఆ విషయంలో కృప కలుగును గాక. స్పోర్ట్స్ లో కూడా రాణించగలిగిన సామర్థ్యము దయచేయండి ప్రభా. నాయనా, స్కిల్స్ కూడా వారు ఉన్నట్టుకు డెవలప్ చేసుకున్నట్టుకు మీరు సహాయం చేయండి నాయనా. పర్సనల్ స్కిల్స్ కూడా డెవలప్ చేసుకున్నట్టుకు మీరు సహాయం చేయండి ప్రభా. ఏ విషయంలో తక్కువ కాకూడదయ్యా నీ బిడ్డలు, ఏ విషయంలో తక్కువ కాకూడదయ్యా. ప్రత్యేకించి వారి ప్రయాణాలు దీవించండి ప్రభా. నాయన, వారి రాకపోకలని మీరు కాపాడండి ప్రభా. ఏ దుష్టుని కళ్ళు వారి మీద పడకుండా కాపాడబడుదురుగాక యేసు నామములో. చిన్న బిడ్డలు ఆటలాడుకునేటప్పుడు ప్రభా, స్కూళ్ళల్లో, కాలేజీలలో, గేమ్స్ టైంలో ఆటలాడుకునేటప్పుడు వారి ఎముకలలో సత్తువ కలుగునగాక. వారు బలముగా ఉందురుగాక. వారు ఎగురుతున్నప్పుడు, గంతులేస్తున్నప్పుడు వారు శక్తితో నింపబడుదురుగాక. వారి బాడీ ఫిట్ గా ఉండునుగాక. నా తండ్రి, నీకు స్తోత్రాలు. మీ స్వాధీనంలో ఉంచుకోనండి అయ్యా. మీ స్వాధీనంలో ఉంచుకోనండి అయ్యా. మీ స్వాధీనంలో ఉంచుకోండి అయ్యా. బిడ్డలందరినీ మీ కాపుదల కిందికి తీసుకొస్తున్నానయ్యా. కృప వెంబడి కృపతో నింపి, తరగతి వెంబడి తరగతి చదువుకొని ప్రభా అయ్యా, డిపార్ట్మెంట్స్ లోనికి వెళ్ళిపోవటానికి సహాయం చేయండి అయ్యా. దేశానికి, సమాజానికి సేవ చేయగలిగినటువంటి స్థాయిలోనికి తీసుకొని రండి వారిని ప్రభా. కృపతో నింపండి అయ్యా. కృపతో నింపండి అయ్యా. కృపతో నింపండి అయ్యా. కృపతో నింపండి అయ్యా. వారి తల్లిదండ్రులు వారిని చదివించడానికి కావాల్సిన ఆర్థిక వనరులు దయచేయండి ప్రభా. ఆర్థిక వనరులు మీరు దయచేయండి ప్రభా. వారి తల్లిదండ్రులు వారిని చదివించడానికి ఆర్థిక వనరులు దయచేయండి తండ్రి. నీకు స్తోత్రాలు. మీరే కృపతో నింపమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. నిశ్చయముగా నా ప్రభు అట్టి కృప చేత ఈ బిడ్డలందరినీ నింపుతున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానంలో పాడదాం. ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు పాదాల నుండి ప్రతి కోల్పోయినవన్నీ నాకు పాదాల నుండి ప్రతిపించుటకును నీవే నేనేమైపోదును. నీవే రాకపోతే
సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. ఊపిరాగే వరకు ఏ దారిలో నడిపినా విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ దాటలు నడచూట నాకెంతో ఇష్టము. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలు నడచూట నాకెంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా యేసయ్యా, ఉండాలేనయ్యా, యేసయ్యా, తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలు నడచూట నాకెంతో ఇష్టము. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలు నడచూట నాకెంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా. ఉండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నీ బ్రతకాలేనయ్యా, లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. యేసయ్యా, 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 యేసయ్యా. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. కోల్పోయినవన్నీ మాకు ఇచ్చుటకును, కోల్పోయిన వాటిని తిరిగి ఈ సంవత్సరము దేవుడు సమకూర్చబోతున్నాడు. ఆరోగ్యం కోల్పోయిన వారు సమకూర్చబడుతున్నారు, కుటుంబాలలో సమాధానం కోల్పోయిన వారు సమకూర్చబడుతున్నారు. ఏమి కోల్పోయామో నా ప్రభువు నామములో చెప్తా ఉన్నాను, ఈ సంవత్సరం అవి సమకూర్చబడతా ఉన్నాయి. కుదుటబడబోతా ఉన్నాం మనము, నాతో సహా దేవుడు సమకూరుస్తూ ఉన్నాడు. మన జీవము దేవుని కృపలో దాచిపెట్టబడి ఉంది.
మనము ఓడిపోము, మనం ఓడిపోము. ఓడిపోనివాడు దేవుడు మనల్ని సమకూర్చువాడు. ఆయన సమకూర్చువాడు. కోల్పోయిన అన్ని కూడా తిరిగి ఈ సంవత్సరం ఇవ్వబోతా ఉన్నాడు మనకి. సక్సెస్ సక్సెస్ ఓడిపోనివ్వకుండా విజయాన్ని ఇవ్వబోతున్నాడు ఆయన. నీ ప్రయత్నాలలో విజయం, నీ చేతుల కష్టార్జితంలో నువ్వు అనుభవిస్తావు. నీ ప్రయత్నాలు సక్సెస్. కోల్పోయిన ఎన్ని తిరిగిచ్చే దేవుడు ఆయన. బాధల నుండి బ్రతికించుటకును నీవే రాకపోతే. ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు. నిన్న ఆదివారం రోజున ఒక సహోదరి వచ్చింది. ఆ రోజు సాయంత్రం తన జీవితాన్ని ముగించుకోవాలని నిర్ణయంతో వచ్చింది. చున్నీ కూడా సిద్ధం చేసుకొని వచ్చింది చనిపోవడానికి. ఏ పరికరంతో అయితే చనిపోవాలనుకుందో ఇంట్లో సమాధానం లేదు, భర్త దగ్గర నుంచి సమాధానం లేదు, అత్తమామల దగ్గర నుంచి సమాధానం లేదు, తల్లిదండ్రులు కూడా పనికి మాలిన దానివి చచ్చిపో అని పలుసార్లు కన్న తల్లిదండ్రుల చేత వెలివేయబడి చనిపోవడమే మంచిది. నా భర్త నన్ను ద్వేషిస్తున్నాడు, నా అత్తమామలు నన్ను ద్వేషిస్తా ఉన్నారు, నేను చనిపోవాలి, నా కుమారుని పరిస్థితి ఏంటి అనే ఆలోచనలో పడి ఈ ఒక్కరోజు దేవుని మందిరానికి వెళ్దాము. బలవంతంగా దేవుని మందిరానికి వచ్చింది. వస్తూ వస్తూ చున్నీ తీసుకొని వచ్చింది చనిపోవాలని. ఒకేసారి వెళ్తూ వెళ్తూ చనిపోవాలి. నా పిల్లవాడిని ఎవరొకరు సాక్కుంటారులే, ఎందుకు ఈ బతుకు, ఎన్నెన్నో కలలు కన్నాను, ఎన్నెన్నో ఆశలు పెట్టుకున్నాను, నన్ను ప్రేమించిన వాడే నన్ను ద్వేషిస్తా ఉన్నాడు ఈరోజు నా భర్త, వాని కొరకు నా కుటుంబాన్నే విడిచిపెట్టుకున్నాను, ఈరోజు అదే నాకు పాలిట శాపమైంది. కన్నీటితో తన కడుపు నింపుకుంటూ వారం రోజుల నుండి కన్నీటితో తన కడుపు నింపుకుంటూ రాత్రులలో నిద్ర లేక ఆలోచనలో పడి ఎటు వెళ్ళాలో దిక్కుతోచక ఆదరణ దొరకక విచారము హెచ్చుగా మీరిపోయి దుఃఖము చేత హృదయమంతా మనసంతా నింపబడినదై దేవుని మందిరానికి వచ్చింది. నిన్న ఆదివారం దేవుడు మాట్లాడాడు. నిన్న ఆదివారం దేవుడు మాట్లాడాడు వాక్యము ద్వారా. శ్రమలలో మనం ఏమి చెయ్యాలి, దేవుడు ఎలా మనల్ని దర్శించబోతున్నాడు, మలాకీ గ్రంథంలో నుంచి దేవుడు మాట్లాడాడు. ఆయన హృదయపూర్వకంగా ఎవరికి విచారమునైనను బాధనైనను కలగచేయడని చెప్పి దేవుడు ఎలా దీవిస్తాడో, ఎలా పట్టుకుంటాడో, ఎలా నడిపిస్తాడో, ఆయన మనకు తండ్రి, ఎలా ఆయన దగ్గర మనకి ఎంత స్వతంత్రం ఉందో, ఎలా మన పరిస్థితులను మారుస్తాడో నిన్న ఆదివారం వర్తమానం విని ఆరాధనలో అయిపోయిన తర్వాత ఏడ్చుకొని ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడి ఆ ఆత్మహత్య ప్రయత్నాన్ని విరమించుకొని ధైర్యంగా నిలబడింది. ఆ చెల్లెలు ధైర్యంగా నిలబడింది. అన్నయ్య, నా పరిస్థితి ఇది, ఈరోజు ఆదివారం కనుక నేను రాకపోయింటే నా కొడుకు దిక్కులేనోడయ్యేవాడు, నాకు ఆదరణ లేదు, నా ప్రాణం, నా జీవితం ముగిద్దామని వచ్చాను. ఈ రోజున యవ్వనస్తురాలు పట్టుమని 10 ఏళ్ళు లేవు. ఇంకా మనకు ఆశలున్నాయి. తరమబడుచున్నను మనం దిక్కులేని వారము కాము, ఇరికింపబడినను ఎటుపోయినను మనకు అపాయములో ఉన్నను ఉపాయము లేని వాళ్ళం కాము, మనము దిక్కులేని వాళ్ళం కాము. ధైర్యంగా ఉండండి. దేవుని వాక్యం అంటుంది,
దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించేదను, విచారమును కొట్టివేసి వారికి ఆనందము కలగజేసేదను. బిడ్లారా, నా ప్రభు నామములో ఈరోజు ఒక ప్రవచనం ఎత్తి చెప్తున్నాను మీకు. కలువరి శిలువలో మన బాధలకు దేవుడు వెల చెల్లించాడు, మన రోగాలకు వెల చెల్లించాడు, ప్రాణాపాయకరమైన పరిస్థితులకు కూడా వెల చెల్లించాడు, మన కష్టాలన్నిటికి వెల చెల్లించాడు. ధైర్యంగా ఉండండి. ఏది మన మీద పెత్తనం చేయలేదు, ఎందుకంటే అన్నిటికి వెల చెల్లించాడు ప్రభువు. ధైర్యంగా నీ కుటుంబాన్ని కొనసాగించుకో, ధైర్యంగా ఉండు. ఆయన ఎందుకు దిగి వచ్చాడో తెలుసా? మనం ఏమి కోల్పోయామో కోల్పోయినవన్నీ ఇవ్వడానికి దిగి వచ్చాడు ఆయన. బాధలలో నుండి విడిపించడానికి వచ్చాడు ఆయన. బంధింపబడిన వారిని విడిపించడానికి వచ్చాడు ఆయన. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా కూడా నిన్ను విడిపించడానికి వచ్చాడు ఆయన. విడిపించడానికి వచ్చాడు. ఎందుకు భయపడతావు? ఒక్కొక్కరికి సాక్ష్యం ఇస్తే నేను కొంతమందికి మీలో ప్రాణము తీసుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఈరోజు వాక్యాన్ని బట్టి బ్రతికించబడి సజీవులుగా కుటుంబాలను లీడ్ చేసే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఎస్, నేను పేరు చెప్పను కానీ అంతమంది ఉన్నారు ఇక్కడ. నేను ఆదివారం జరిగిన సంఘటన అది. కాబట్టి ధైర్యంగా ఉండండి. నేనేం చెప్పడానికి ప్రయత్నిస్తున్నానంటే, దేవుడు ఈ మందిరంలో ఉన్నాడు, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడు చేయి విడిచిపెట్టడు. ప్రతి పరిస్థితిలో దేవుని యొక్క చేయి మనల్ని పట్టుకుంటుంది. నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను, 15 సంవత్సరాల ఆయుస్సు పెంచేదని అన్నాడు దేవుడు. కన్నీటిని దాటిపోని దేవుడు అండి ఆయన. ధైర్యంగా ఉండు. నువ్వెవరు? రక్తము పెట్టి ప్రాణము పెట్టి కొనబడిన వ్యక్తివి నువ్వు. ఎవడో పనికి మాలోళ్ళు 4 మాటలు అన్నారని నువ్వెందుకు కృంగిపోతావు? నీ కొరకు ప్రభువే రక్తం పెట్టి ప్రాణం పెట్టాడు ఆయన. అంత విలువైన వ్యక్తివి నువ్వు. ధైర్యంగా ఉండండి. ప్రేమ కలిగిన తండ్రి, విశేషమైన నీ కృపను బట్టి వందనాలు. మరొక విద్యా